ఓకే. 2008 నుంచి మీరు ఫైట్ చేస్తున్నానని చేస్తాను. చెప్తున్నారు ఆ, కదా సార్. అంటే అంతకుముందు అసలు ఎలా ఉండేది? ఆ, దాని తర్వాత ఏమన్నా కొంచెమైనా మార్పొచ్చిందా? యాక్చువల్గా ఏంటంటే మనం 1956 నుంచి మన హైదరాబాద్ స్టేట్ నుంచి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అప్పటి నుంచి కూడా పర్సంటేజ్ సిస్టమ్ ఉంది. ఎన్టీ రామారావు గారు వచ్చి టికెట్ ట్యాక్స్ స్లాబ్ సిస్టమ్ అన్నట్టు తెచ్చారు. అంటే ప్రేక్షకులు లెక్క పెట్టే అవసరం లేదు. ఒక థియేటర్కు 6,000 7,000 అని ఇట్లా ఫిక్స్ చేసిన కాడ నుంచి అక్కడ నుంచి మళ్ళీ కొద్దిగా రెంటల్ సిస్టమ్కి వచ్చింది. మళ్ళీ జీఎస్టీ వచ్చిన పర్సంటేజ్ సిస్టమ్ వచ్చింది. మారాలి కానీ వీళ్ళు మారుస్తలేరు. అది ప్రొడ్యూసర్స్ కి, ఎగ్జిబిటర్స్ కి ఈ గ్యాప్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది సార్? 2008 నుంచి నడుస్తుందాం ఇది. ఎప్పుడైతే జీఎస్టీ వచ్చిందో జీఎస్టీ వచ్చి రాగానే మాకు కూడా పర్సంటేజ్ సిస్టమ్ ఇచ్చి ఉంటే ఇబ్బంది ఉండవు. ఓకే. ఈ వివాదం ఇండస్ట్రీ పైన ఫ్యూచర్ లో ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అనుకుంటున్నారు మీరు? ఏం చూపించదండి ఇప్పుడు, ఎందుకంటే విదేశాల్లో కానీ మన ఆల్రెడీ హిందీ బాలీవుడ్లో ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నారు. ఇప్పుడు ఉదాహరణకు ఒక హీరోకి 300 కోట్ల 200 కోట్ల ఇస్తున్నారని వాళ్ళే చెప్తుంటారు. అట్లా ఇవ్వకుండా 20% ముందిచ్చి సినిమా ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత ప్రేక్షకుల టికెట్లు ఎంత వస్తుంటుందో వాళ్ళ పర్సెంటేజ్ వాళ్ళకి పోతుంది, మా పర్సెంటేజ్ మాకు వస్తుంది, నిర్మాత పర్సెంటేజ్ ఇక్కడ మీరు ఫైట్ చేస్తున్నారు కదా సార్, ఇప్పుడు మీరు చెప్తున్నట్టు బాలీవుడ్ లో తమిళ ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఫైట్ చేస్తే వచ్చింది ఇది. వాళ్ళు చేసుకోవాలి, నిర్మాతలు చేయాలి, హీరోలను అడగాలి. సార్ మేము 100 కోట్లు 200 కోట్లు ఇవ్వలేము, 10-20% ఇస్తాము, ప్రేక్షకులు ఇచ్చిందని షేర్ చేసుకుందామంటే వాళ్ళు కూడా నష్టపోయే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఇప్పుడు సేమ్ హీరోది ఒక సినిమా 30 కోట్లు చేస్తుంది, అదే హీరోది 300 కోట్లు కూడా చేస్తుంది. పిక్చర్ బాగుంటే ఎక్కువ వస్తుంది, లేకపోతే తక్కువ వస్తుంది. ఆ 30 కోట్లు వచ్చినప్పుడు అతను కొంత తక్కువ ఆదాయం వస్తుంది హీరోకు. 300 కోట్లు వచ్చినప్పుడు ఎక్కువ వస్తుంది అతనికి ఆదాయం. కాబట్టి ఆ పర్సంటేజ్ పెట్టుకుంటే ఎవరికి నష్టం లేదు, ప్రేక్షకుడు ఇచ్చిందని షేర్ చేసుకుందాం అందరం. అయితే అదే సార్, ఇప్పుడు నేను ఏమంటున్నా బాలీవుడ్ లో పర్సెంటేజ్ ఉందని చెప్తున్నారు, వేరే పెద్ద ఇండస్ట్రీస్ లో కూడా హీరోలు ఉందని. వాళ్ళు ఫైట్ చేసి తెచ్చుకున్నారా? అక్కడ ఏం జరిగింది? అనుభవం ప్రకారం చూసి ఆలోచించి ప్రపంచంలో మనం ఏమంటారు అది ఫారెన్ కంట్రీస్లో ఇంగ్లీష్ వర్షన్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఆ పద్ధతి ఉంది కాబట్టి ఆ పద్ధతి వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. హిందీ వాళ్ళని చూసి మన వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకుంటే సంతోషం. ఇప్పుడు ఈ వివాదం వల్ల పెద్ద థియేటర్స్ పైన ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? స్క్రీన్స్ కౌంట్ తగ్గే ఛాన్స్ ఉందా? అది మరి వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి, తప్పకుండా తగ్గుతుంది. పర్సంటేజ్ ఇవ్వకపోతే మాత్రం తగ్గుతుంది. ఓపెనింగ్ డే కలెక్షన్స్ కూడా ఆటోమేటిక్గా 200 థియేటర్లు పడే 150 థియేటర్లు పడదు అనుకో, తగ్గిపోతుంది కదా.